హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు హరి, మీరు చూస్తున్నారు ఫార్మా వే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో హెచ్పిఎల్సి ఇన్స్ట్రుమెంట్లో స్టేషనరీ ఫేస్ అంటే ఏంటి అండ్ అదేవిధంగా స్టేషనరీ ఫేస్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లోనే హెచ్పిఎల్సి గురించి బేసిక్స్ వీడియో అయితే చేశానండి. ఆ వీడియో చూసినట్లయితే మీకు హెచ్పిఎల్సి అంటే ఏంటి అని మీకు మొత్తం ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఆ వీడియో చూడడం వల్ల మీకు ఇంకా హెచ్పిఎల్సి గురించి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఇవాళ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో నార్మల్గా స్టేషనరీ ఫేస్ని కాలమ్స్ అని కూడా అంటారు. సో ఈ కాలమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హెచ్పిఎల్సి ఇన్స్ట్రుమెంట్లో. అండ్ ఈ స్టేషనరీ ఫేస్ అనేది శాంపుల్ని సపరేట్ చేయడంలో చాలా యూజ్ అవుతుందండి. శాంపుల్ అనేది మొబైల్ ఫేస్తో మిక్స్ అయ్యి అది స్టేషనరీ ఫేస్ నుండి రన్ అవుతుందండి. అప్పుడే మనకు ఈ శాంపుల్ అనేది సపరేట్ అవుతుందండి. అందుకోసమే ఈ స్టేషనరీ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఈ స్టేషనరీ ఫేస్ లోపల మనకు సిలికా జెల్ అయితే ఉంటుందండి. సో ఈ సిలికా జెల్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఈ సిలికా జెల్ యొక్క నేచర్ ఏంటి అంటే వీటికి ఉన్న పార్టికల్ సైజ్ అండ్ అదేవిధంగా సిలికా జెల్కి ఉన్న పోరోసిటీ వల్ల శాంపుల్ని చాలా అక్యురేట్గా అయితే సపరేట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా సిలికా జెల్ అనేది ఇన్నర్ట్ మెటీరియల్ అండి. ఇది మొబైల్ ఫేస్తో ఎటువంటి బాండ్ అయితే క్రియేట్ చేసుకోలేదు. అండ్ అదేవిధంగా ఈ మొబైల్ ఫేస్తో అయితే మిక్స్ అవుతుందండి. అందుకే ఈ సిలికా జెల్ని హెచ్పిఎల్సి కాలమ్స్లో అయితే యూజ్ చేస్తూ ఉంటారు. కాలమ్స్ అనేది నార్మల్గా 4 టైప్స్ అండి. నార్మల్ ఫేస్ హెచ్పిఎల్సి కాలమ్స్, రివర్స్ ఫేస్ హెచ్పిఎల్సి కాలమ్స్, సైజ్ ఎక్స్క్లూజన్ హెచ్పిఎల్సి కాలమ్స్ అండ్ అదేవిధంగా అయాన్ ఎక్స్చేంజ్ హెచ్పిఎల్సి కాలమ్స్ అండి. ఫ్రెండ్స్, నార్మల్ ఫేస్ హెచ్పిఎల్సి కాలమ్స్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్ ఫేస్ హెచ్పిఎల్సి కాలమ్స్లో స్టేషనరీ ఫేస్ అనేది పోలార్ అండ్ అదేవిధంగా మొబైల్ ఫేస్ అనేది నాన్ పోలార్ అండి. సో స్టేషనరీ ఫేస్ అనేది పోలార్ కదా. సో ఈ స్టేషనరీ ఫేస్లో సిలికా జెల్ అయితే ఉంటుంది. నార్మల్గా సిలికా జెల్ అనేది వాటర్ని బాగా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానివల్లనే మొబైల్ ఫేస్ని ఇక్కడ నాన్ పోలార్గా అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ వాటర్ కంటెంట్ అనేది చాలా లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ మొబైల్ ఫేస్ ప్రిపరేషన్లో క్లోరోఫామ్ అండ్ అదేవిధంగా మిథిలిన్ క్లోరైడ్, సో ఇలా సాల్వెంట్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసరికి వాటర్ని అయితే యూజ్ చేయరు. ఎందుకంటే ఇక్కడ వాటర్ని ఎందుకు యూజ్ చేయరు అంటే, సో స్టేషనరీ ఫేస్ అనేది పోలార్ అనమాట. సో ఈ పోలార్ స్టేషనరీ ఫేస్ అండ్ అదేవిధంగా మొబైల్ ఫేస్ రెండు పోలార్ అయితే సెపరేషన్ అయితే జరగదు. అందుకనేసి ఈ నార్మల్ ఫేస్ హెచ్పిఎల్సి కాలంలో స్టేషనరీ ఫేస్ వచ్చేసరికి పోలార్ అండ్ అదేవిధంగా వచ్చేసరికి నాన్ పోలార్ అండి. ఫ్రెండ్స్, రివర్స్ ఫేస్ హెచ్పిఎల్సి కాలమ్స్లో స్టేషనరీ ఫేస్ అనేది నాన్ పోలార్ ఉంటుంది అండ్ అదేవిధంగా మొబైల్ ఫేస్ అనేది పోలార్ ఉంటుంది. సో నార్మల్ ఫేస్ హెచ్పిఎల్సి కాలమ్స్లో స్టేషనరీ ఫేస్లో సిలికా జెల్ యూజ్ చేస్తారు. అండ్ అదేవిధంగా రివర్స్ ఫేస్ హెచ్పిఎల్సిలో కూడా స్టేషనరీ ఫేస్లో సిలికా జెల్ని యూజ్ చేస్తారు. సో దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ రివర్స్ ఫేస్ హెచ్పిఎల్సి కాలమ్స్లో స్టేషనరీ ఫేస్ ఏదైతే ఉంటుందో అక్కడ వచ్చేసరికి సిలికా జెల్లో దాన్ని కొద్దిగా అయితే ప్యూరిఫై చేస్తారు. సో ఈ రివర్స్ ఫేస్ హెచ్పిఎల్సి కాలమ్స్లో నార్మల్గా C8 అండ్ అదేవిధంగా C18, సో ఇవి 2 టైప్స్గా అయితే ఉంటాయి అండ్ రివర్స్ ఫేస్ హెచ్పిఎల్సి కాలమ్స్లో. ఇదే వరల్డ్ వైడ్గా రివర్స్ ఫేస్ హెచ్పిఎల్సిని చాలా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మొబైల్ ఫేస్ ప్రిపరేషన్ అనేది వాటర్ మిథనాల్ అండ్ అదేవిధంగా వాటర్ అసిటోనైట్రైల్ కాంబినేషన్లో అయితే చాలా అయితే ఈ మొబైల్ ఫేస్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, థర్డ్ టైప్ వచ్చేసరికి అయాన్ ఎక్స్చేంజ్ హెచ్పిఎల్సి కాలమ్స్ అనమాట. ఈ అయాన్ ఎక్స్చేంజ్ హెచ్పిఎల్సి అనేది వచ్చేసరికి బయో మాలిక్యూల్స్ ఉంటాయి కదా, అక్కడైతే యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ సింథసిస్ చేయడంలో అయాన్ ఎక్స్చేంజ్ హెచ్పిఎల్సిలో అయితే యూజ్ చేస్తూ ఉంటారు. నార్మల్గా ఈ అయాన్ ఎక్స్చేంజ్ హెచ్పిఎల్సి కాలమ్స్ ఏ విధంగా అంటే, ఇందులో ఉన్న మొబైల్ ఫేస్ అండ్ అదేవిధంగా స్టేషనరీ ఫేస్ అనేది వాటిలో ఉన్న అయాన్స్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల మనకు పీక్స్ అనేది సపరేట్ అవుతూ ఉంటాయి. సో ఈ మెకానిజం అనేది ఈ విధంగా అయితే రన్ అవుతుంది. ఇది కూడా హెచ్పిఎల్సి కాలమ్స్లో థర్డ్ టైప్ అండి. ఫ్రెండ్స్, ఫోర్త్ టైప్ వచ్చేసరికి సైజ్ ఎక్స్క్లూజన్ హెచ్పిఎల్సి కాలమ్స్ అనమాట. ఈ టైప్ ఆఫ్ హెచ్పిఎల్సి కాలమ్స్లో నార్మల్గా కాంపౌండ్లో ఉన్న మాలిక్యూల్ సైజెస్ని బట్టి ఈ కాంపౌండ్ అనేది మనకు సపరేట్ అవుతూ ఉంటుంది. వాటిని యూజ్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి శాంపుల్ అనేది సపరేషన్ అవుతూ ఉంటుంది. ఈ స్టేషనరీ ఫేస్ వచ్చేసరికి పాలిసాకరైడ్స్ అండ్ అదేవిధంగా సిలికా యూజ్ చేసుకొని ఈ స్టేషనరీ ఫేస్ అయితే మేడ్ అవుతుంది అనమాట. ఇదే అనమాట ఈ 4 టైప్స్ వచ్చేసరికి హెచ్పిఎల్సి కాలమ్స్ అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.